జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుంది. ఆ సినిమా పేరు వచ్చేసి డ్రాగన్. అయితే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అనేవి రాబోతుంది. మే 20 రోజు ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అనేవి రాబోతుంది. ఎందుకంటే ఆ రోజు మన టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. అయితే ఈ గ్లిమ్స్ అనేది ఎలా ఉండబోతుంది, మే 20 రోజు ఏ టైంలో రాబోతుంది, కేజీఎఫ్ ఇంకా సలార్ ఈ రెండు సినిమాల్ని డ్రాగన్ సినిమా మ్యాచ్ చేస్తుందా లేదా, సో ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికి వెళ్ళే ముందు మీరైతే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా వచ్చేసి 2 సంవత్సరాలు అయింది. అంటే 2 years బ్యాక్ అయితే దేవరా వచ్చింది. సో దాని తర్వాత సినిమా అయితే రాలేదు. మధ్యలో వార్ 2 సినిమా అయితే వచ్చింది. కానీ ఆ సినిమాలో మెయిన్ లీడ్ అయితే కాదు. ఆ సినిమాలో అయితే విలన్ రోల్ చేశాడు. సో మే 20కి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అయితే ఉంది. 20th రోజు ఈ సినిమా గ్లిమ్స్ అయితే రాబోతుంది. ఈ సినిమా గ్లిమ్స్ ని నైట్ అయితే రిలీజ్ చేయొచ్చు. అంటే నైట్ 12 o'clock కి ఈ సినిమా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కి టైమింగ్ అనేది అసలు ఉండదు. అప్పట్లో సలార్ సినిమా కూడా మార్నింగ్ అయితే రిలీజ్ చేశాడు. సో ఇప్పుడైతే ఐపీఎల్ అనేది రన్ అవుతుంది. 19th రోజు ఐపీఎల్ మ్యాచ్ అనేది ఎప్పుడైతే అయిపోతుందో అది అయిపోయిన వెంటనే ఈ సినిమా గ్లిమ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ వచ్చేసి డార్క్ ని ఇష్టపడతాడు. తన సినిమాల్ని కూడా డార్క్ గా తీస్తాడు. సో ఇక్కడైతే ఈ సినిమా గ్లిమ్స్ వచ్చేసి నైట్ అయితే రావచ్చు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అయితే రాయ్ అండ్ రస్టీ క్యారెక్టర్ లో ఉండబోతున్నాడు. మనం ఎప్పుడు చూడని ఎన్టీఆర్ ని ఈ సినిమాలో అయితే చూడబోతున్నాం. ఈ సినిమా వచ్చేసి 1969 లో జరగబోతుంది. అంటే ఆ టైంలో జరగబోతుంది. చైనా, భూటాన్ ఇంకా ఇండియా ఈ 3 దేశాలకి ఒక బార్డర్ అయితే ఉంటుంది. ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో అయితే ఈ సినిమా అయితే ఉండబోతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ ఉండే ప్రజల్ని ఎలా రక్షిస్తాడు, సో ఇలాంటివి అయితే ఈ సినిమాలో చూడబోతున్నాం. ఇంకా ఈ సినిమాలో అనిల్ కపూర్, బీజు మీనన్ ఇంకా రుక్మిణి వసంత్ వీళ్ళు ముగ్గురు కూడా ఉండబోతున్నారు. ట్విట్టర్ లో అయితే ఈ మూవీ టీం అయితే ఒక ట్వీట్ వేసింది. ఆ ఒక్క ట్వీట్ వేసి సినిమాని లేపాడు. అయితే ఈ సినిమా కేజీఎఫ్ ఇంకా సలార్ ఈ 2 సినిమాల్ని మ్యాచ్ చేయబోతుందా లేదా, సో ఇప్పుడైతే దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడైతే డ్రాగన్ సినిమా, సలార్ ఇంకా కేజీఎఫ్ ఈ 2 సినిమాలు అయితే మ్యాచ్ అనేది చేయొచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి తన యాక్టింగ్ తో ఈ సినిమాని ఈజీగా లేపుతాడు. అంటే ప్రభాస్ అన్న విషయం దగ్గరకు వచ్చేస్తే ప్రభాస్ వచ్చేసి నడుచుకుంటూ వస్తే సరిపోతుంది. ఇంకా కేజీఎఫ్ యష్ విషయం దగ్గరకు వచ్చేస్తే ఇతనికి ఎలివేషన్ ఇవ్వాలంటే ఫైట్స్ అయితే కావాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి ఎలివేషన్ ఇవ్వాలంటే తన యాక్టింగ్ అయితే కావాలి. ఒక్కొక్క హీరోకి ఒక్కో టాలెంట్ అనేది ఉంటుంది. సో జూనియర్ ఎన్టీఆర్ విషయం దగ్గరకు వచ్చేస్తే తన యాక్టింగ్ అని చెప్పాలి. అసలుకి పోస్టర్ చూస్తుంటేనే మైండ్ అనేది పోయింది. ఇంకా ఈ సినిమా గ్లిమ్స్ వస్తే జనాలు ఏమైపోతారు. ఇక్కడైతే 50% షూటింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడైతే గ్లిమ్స్ అయితే వస్తుంది. మళ్ళీ టీజర్ ట్రైలర్ కావాలంటే అక్టోబర్ గానీ డిసెంబర్ గానీ అప్పటి వరకు ఆగాలి. ఈ సినిమాలో అయితే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ గా కనిపించబోతున్నాడు. ఇది వచ్చేసి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పాలి. సలార్ సినిమా రేంజ్ లో ఈ సినిమా గ్లిమ్స్ కూడా ఉండాలని కోరుకుందాం. నేనైతే ఈ సినిమా గ్లిమ్స్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తాను. అయితే మీరు కూడా ఈ సినిమా గ్లిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి. డ్రాగన్ స్టిక్కర్ తో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.